చేయండి. చేరవచ్చు ప్రతి బిడ్డను బలపరిచి ఇంతవరకు మీ కుమారుడు ద్వారా కొన్ని సంగతులు తెలియజేశారు. మరికొన్ని సంగతుల్లోకి వెళ్ళుచుంటుండగా చేరవచ్చిన మీ బిడ్డలకు వినగల చెవిని గ్రహింపగల మనసును వారికి నిలబడే నాకు సమయోచితమైన జ్ఞానమును పరిశుద్ధాత్మ సహాయమును అనుగ్రహించి నడిపించి ప్రతి బిడ్డకు మీరు మాట్లాడి మహిమ పొందమని దిన ఆరాధనన్నింటిలో తోడుకుంటామని యేసుక్రీస్తు వారి నామములో ప్రార్థించి వేడుకొచ్చున్నాము తండ్రి. ఆమె ఆమె. ప్రభు పేరు మీ అందరికీ వందనాలు, శుభములు తెలియజేస్తున్నాను. దయచేసి అందరూ కూడా కూర్చోనండి. రైట్, మంచిదండి. దయచేసి మరి సమయంలో గత కొన్ని నెలలుగా మనం ఒక 2 సందేశాలు వినడానికి చాలా సమయం పట్టింది. పూర్వం అనగానే ఏమీ అయినటువంటి సందేశం ఇంచుమించు 4-5 వారాలు విన్నాము. ఇక రెండవదిగా 666 సంఖ్య, దాని గురించి కూడా ఇంచుమించు మనం 4 వారాలు మనం విన్నాం. ఈరోజు మరి మరొక సందేశంలో విన్నాం. మరి ఆ సందేశాలు మనం ముగించుకున్నాం. గత వారంతో ముగించబడ్డాయి. 666 అనేటువంటి సంఖ్యను మరి యూట్యూబ్లో కూడా పెట్టడం జరిగింది, ఛానల్లో. వాటిని బట్టి మనం నేర్చుకున్నటువంటి ఎన్నో పాఠాలు. 666 సంఖ్యను కూర్చున్నటువంటి చివరి వివరణ గడిచినటువంటి వారాన్ని మనం ముగించుకోవడం జరిగింది. ఇక ఈరోజు మరొక సందేశంలోకి వెళ్ళి త్వరగా సమయాన్ని బట్టి మనం ముగింపులోకి వెళదాం. భవిష్యత్ తెలిగినటువంటి దేవుడు. భవిష్యత్ తెలిగినటువంటి దేవుడు మంచి చెడుల వృక్షం. మంచి చెడు వృక్షాలు లేదంటే చెట్టుని ఏదేను వనములో ఎందుకు వేశాడు లేదా పెట్టాడు? రాసుకునే పిల్లలు రాసుకోవచ్చు. భవిష్యత్ తెలిగినటువంటి దేవాది దేవుడు మంచి చెడుల వృక్షాన్ని లేదంటే చెట్టుని ఏదేను తోటలో ఎందుకు పెట్టాడు లేదంటే ఎందుకు వేశాడు? ఏదేను తోటలో ఎందుకు వేయాలి అనే ప్రశ్నార్థకమైనటువంటి సందేశాన్ని ఈరోజు మనం ధ్యానం చేద్దాం. ఈరోజు అవదు, ప్రారంభపు కొన్ని మాటలు మనం చూద్దాం. భవిష్యత్ తెలిగినటువంటి దేవుడు. ఏమంటే దేవుడికి తెలుసు కదా. ఈరోజు దేవుని నమ్ముకున్నటువంటి వారు కానీ కొద్దిగా వాళ్ళే పెట్టారు. దేవుని ప్రభువుని నమ్ముకున్నటువంటి వారు కానివ్వండి, లేదు నమ్ముకొనని వారు కానివ్వండి, ప్రతి ఒక్కరికి వచ్చేటువంటి ఒక ప్రశ్నగా ఇది మిగిలిపోయింది. ఏంటి ప్రశ్నను మనం ఆలోచన చేస్తే, ఏదేను తోటలో దేవుడు ఎందుకు చెట్టు వేశాడు? అదే చెట్టుది మంచి చెడ్డల తెలివినిచ్చు. అందులో 3 లక్షణాలు కనపడుతున్నాయి. మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్షాన్ని ఏదేను తోటలో దేవుడు ఎందుకు పెట్టాడు అనే ప్రశ్న ఈరోజు క్రైస్తవంలోనే ఉండిపోయింది. బయట సమాజపు వారిలో కూడా ఈ ప్రశ్న ఉండిపోయింది. దేవుడు నమ్ముకున్న వారిలో ఉన్నది, నమ్ముకున్న వారిలో కూడా ఉండిపోయింది. చెట్టు ఎందుకు వేయాలి? దేవుడు తెలుసుగా. వాళ్ళు తింటారని, మరణం అనేది సంప్రాప్తి అంటే వస్తుందని, ప్రాప్తిస్తుందని, కలుగుతుందని తెలిసిన దేవాతి దేవుడు, భవిష్యత్ ఎరిగినటువంటి దేవుడు ఎందుకు చెట్టు వేయాలి? ఇది ప్రశ్నగానే మిగిలిపోయింది కనుక ఇది ప్రశ్నగానే మిగలకూడదు. దీనికి ఒక సమాధానం మనకి కావాలి కనుక దీని గురించిన సందేశం, సమాధానం మనం మళ్ళీ బైబిల్ని అడగాలి. బైబిల్ని అడిగి మనం బైబిల్ని తెలుసుకోగలిగితే దాని యొక్క సమాధానం, క్లారిటీ మనకి దేవుడు మనకి మళ్ళా ఇస్తున్నాడు. బైబిల్లో ఏదైనా ప్రశ్న వచ్చినప్పుడు దానికి సమాధానం మనం ఎవరిని అడగవసరం లేదు. వేరే గ్రంథాలు తిరగేయవలసిన అవసరం లేదు. మరి ఏం చేయాలి అంటే బైబిల్లో ఉన్నటువంటి ప్రశ్నకు మళ్ళీ బైబిలే మనకి సమాధానం ఇస్తుంది. ఇక బైబిల్ని కాక మనం బయటకు వెళ్ళామనుకోండి అర్థం కాదు. కనుక బైబిల్లో ఉన్నటువంటి ప్రశ్న, సమాధానాలు, జవాబులు అన్నీ కూడా బైబిల్లో మనం అడగాలి, తెలుసుకోవాలి, నేర్చుకోవాలి. చూద్దాం కొన్ని సంగతులను మనం ధ్యానం చేయగలిగితే. ఈరోజు ఎందుకు మనం ఈ మాటలు మనకు వినబడుతూ ఉన్నాయి? కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 10:7 వాయిస్ వినబడుతుందండి? తక్కువ ఉన్నట్టుంది నాకు.
కొరింథీయులకు రాసిన 2వ కొరింథీ పత్రిక 10వ అధ్యాయము 7వ వచనం. కొంచెం పెంచుకోవాలా, వాళ్ళు డల్లగా, నా వాయిస్ డల్లగా ఉంది. హలో 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 సరిపో. కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 10వ అధ్యాయం 7వ వచనంలో ఏముందో చూడండి. సంగతులను పై పైననే మీరు చూచుచున్నారు, ఎవరైనాను తాను. చాలండి. ఈరోజు ఎక్కువ మనం ఆలోచన చేస్తే బైబిల్లో ఉన్నటువంటి సంగతులు ఏం చేస్తున్నారట, పై పైనే చూచుచున్నారు అన్న సందర్భం కూడా దేవుడు రాయించాడండి. ఈరోజు మనం ఏదైనా ఒక వస్తువుని పరిశీలించాలి అంటే వాటిని మనం జాగ్రత్తగా పరిశీలిస్తాం, పరిశోధన చేస్తాం, దాని మీద రీసెర్చ్ చేస్తూ ఉంటాం, ఏమంటే ఎన్నో ఆలోచనలు పెడుతూ ఉంటాం. ఈరోజు బైబిల్ మీద ఎందుకు మనం ఆలోచన చేయము అనేది ప్రశ్నగా ఉంది. బైబిల్ మీద మనం ఆలోచన చేసినప్పుడు, బైబిల్ మనం ధ్యానించినప్పుడు, బైబిల్ మీద మనం కాస్త మనసు పెట్టినప్పుడు దేవుడు వీటన్నిటిని మనకి క్లియర్గా తెలియజేసేసారు. సంగతులు పై పైననే చూచుచున్నారు అన్నాడు. బైబిల్ ఎప్పుడు కూడా మనం పై సంగతులు చూడడం వలన ప్రయోజనం ఏముండదు, మనకి ఏం తెలియదు, అర్థం కాదు. చాలామంది కీర్తనలు పట్టుకుంటారు, ఆ కీర్తనలే ప్రసంగాలు. నేను తప్పంటలేదు సుమా. మరి మిగిలిన పుస్తకాల పరిస్థితి ఏంటి? అవి తెలియచ్చు, తెలియకపోవచ్చు. కీర్తన ధ్యానాంశంలోనే ఉండిపోతే ఇక మిగిలినటువంటి 66లో 65 పుస్తకాల పరిస్థితి ఏంటి? కీర్తనను ధ్యానిస్తే సరిపోయిందా? గనుక దేవుని వల్ల మీరు ఆలోచన చేయగలిగితే సంగతులు, దేవుని వాక్యం మనం ఎప్పుడు కూడా పైపైన చూసేవారుగా ఉండకూడదు అని బైబిల్ చెప్పింది. యోబు గ్రంథం 34:10 ఇంకేం చెబుతుందో 2 మాటలు తీసుకుని కొంచెం ముందుకు వెళ్తున్నాం. యోబు గ్రంథం 34:10 విజ్ఞానము గల మనుషులారా నా మాట ఆలకించండి. దేవుడు అన్యాయము చేయుట అసంభవం అంటే జరగదు అని అర్థం. సర్వశక్తుడు దుష్కార్యము చేయుట అసంభవము, కష్టము అంటున్నాడు. చూసారా, దేవుడు అన్యాయం చేసేవాడు కాదు, దుష్కార్యము చేసే దేవుడు కాదు. కనుక ఆయన ఆలోచనలు వేరు, మన ఆలోచనలు వేరు. అదే అంటున్నాడు, మీ తలంపుల వంటి తలంపులు కావు నా తలంపులు అన్నాడు. కనుక మన ఆలోచనలు ఎలా ఉన్నాయంటే అది వాక్యానికి అనుకూలంగా ఉంటున్నాయా, ఆత్మ సంబంధమైనటువంటి ఆలోచనలో ఉన్నామా అనేది మనం ప్రశ్నించుకోవాలి. అందుకని అంటున్నాడు, విజ్ఞానము కలిగిన వారులారా. దేవుడు మనకి ఏం చేయడు చెప్పండి? అన్యాయము చేయడు, ఆయన దుష్కార్యములు చేయడు అంటున్నాడు. ఇంకా యోగాపత్రిక 1:22లో వచ్చినట్లయితే కనికరపడు అంటున్నాడు. కనికరపడు. ఇలా మనం ఒక్కొక్క దానిని మనం ధ్యానించుకుంటూ వస్తే భవిష్యత్ ఎరిగినటువంటి దేవాతి దేవుడు ఏదేను తోటలో మంచి చెడుల వృక్షాన్ని, ఫలాన్ని, చెట్టుని ఎందుకు పెట్టాడు? దీని మీద మనం ధ్యానం చేస్తాం. ఇది ఒకవేళ ఇప్పటివరకు మనకు అర్థం కాలేదేమో, ఇది ఒక ప్రశ్నగా మిగిలిపోయింది. ఎందుకు పెట్టాడో మాకే తెలియదు, దేవుడిగా తెలుసా? తెలియాలి అని అంటే మనం ఏం చేయాలి? పైన సంగతులను చూడకూడదు. మరి ఏం చేయాలంటే బైబిల్ లోతులలోనికి వెళ్ళాలి. బైబిల్లోనికి వెళ్తే మనకి ఎన్నో ముత్యము లాంటి లేదా వజ్రాలు లాంటిటువంటి ఎన్నో మాటలు లోతులలోకి వెళితేనే మనకు దొరుకుతాయి. ముత్యం దొరకాలంటే ఏం చేయాలి? రోడ్డు మీద తిరుగుతుందా? ముత్యం ఉంటుంది కదా, ముత్యం, వజ్రం. ఏమంటే ముత్యం దొరకాలంటే అది రోడ్డు మీద దొర్లుకుంటూ వెళ్తుందంటే లేదు. ఎక్కడో సముద్రంలో ఆ చిప్ప ఉంటుంది, ఆ చిప్పలో ఉంటుంది. అది ఎక్కడ ఉంటుందో తెలియదు, ఏ చిప్పలో ఉందో తెలియదు, ఎక్కడ దొరుకుతుందో తెలియదు. అది పట్టుకుని తీసుకొచ్చి దాని జాగ్రత్తగా తీసి చూడాలి. ఆ లోపల ఎక్కడో ఇసుకలో ఉంటుంది. అంటే దీన్ని బట్టి మనకి ఏమవుతుందంటే వాక్యమును కూడా మనం ఏం చేయాలంట? పైన చూడకూడదు.
ఇక మనం ముందుకు వెళ్ళి ఆలోచన చేయగలిగితే ఆదికాండము 2వ అధ్యాయము 16వ వచనానికి వద్దాం. ఇప్పుడు భవిష్యత్ తిరిగినటువంటి దేవాది దేవుడు ఏదేను తోటలో చెట్టు ఎందుకు వేశాడు? మనం దేవుడు ప్రశ్నిస్తున్నాం. దానికి దేవుడు మనకు సమాధానం చెప్తున్నాడు. ఎందుకు వేశాడో మనకు అర్థం అవ్వాలి కదా. మరియు దేవుడైన యెహోవా ఈ తోటలో ఉన్న ప్రతి వృక్ష ఫలమును అభ్యంతరం లేకుండా తినొచ్చు. నిరభ్యంతరముగా అంటే మీకు ఏం అడ్డులు ఆటంకాలు లేవు, ప్రశాంతంగా తినండి. మీకు ఏ చెట్టు కావాలి, ఏ ఫలం కావాలి, ఏ పండు తినాలనుకుంటున్నారో తినండి, భయం లేకుండా నిరభ్యంతరంగా. అభ్యంతరపడద్దు. అయితే మంచి చెడులనిచ్చు, చెడ్డలనిచ్చు, తెలివినిచ్చు. దానికి ఎన్ని లక్షణాలు ఉన్నాయి చెప్పండి ఆ చెట్టుకి? ఏమండి, ఒకటేమో మంచి అంటే తెలిసిపోతుంది, రెండవది చెడేదో తెలిసిపోతుంది, మూడవది తెలివి వస్తుంది. తెలివి అంటే జ్ఞానం. అంటే ఆ పండు తినడం వల్ల 3 స్వభావాలు అనేవి అవ్వాదాములకు తెలిసిపోతుంది. మరి అలాంటి చెట్టు ఎందుకు వేయాలి దేవుడు? భవిష్యత్తు తెలియదు కదా, తెలుసు కదా దేవుడికి. వాళ్ళు తింటారని తెలిసి ఆ దేవుడికి తెలుసు. మరి తెలిసి ఉండి ఎందుకు వేయాలి చెట్టు ఏదైనా తోటలో? అలా వేయకూడదుగా. అది మన ఆలోచన, మన ప్రశ్న, మనం దేవుడిని అడిగేటువంటి ప్రశ్న అన్నమాట. ఎందుకు వేసేది దేవుడా? వాళ్ళు తప్పు చేస్తారని తెలిసి కదా, తినేస్తారని తెలిసి కదా, ఎందుకు వేయాలి అని మనం దేవుడిని అడుగుతాం. ఆ ప్రశ్న వేసే ముందు ఎందుకు వేశాడు అనేది మనకు అవసరం. ఏమంటే ఇక్కడ అడుగుతున్నాడు, ఇదిగో ఆదాము చెప్తున్నాడు, మీరు ఈ తోటలో ఉన్నటువంటి ఫలాలన్నీ అభ్యంతరం లేకుండా నిరభ్యంతరంగా మీరు తినవచ్చు. అయితే మంచి చెడ్డల తెలివినిచ్చు ఒక చెట్టు ఇక్కడ ఉన్నది ఈ తోటలో, దాని జోలికి మీరు వెళ్ళకండి, దాన్ని టచ్ చేయొద్దు అన్నాడు. వినాలిగా. మీరు అన్ని తినండి, ఇది ఈ తోటలో ఉన్నవన్నీ మీకోసమే. మీరు చక్కగా తినొచ్చు, మీ కడుపు నింపుకోవచ్చు, ప్రశాంతంగా జీవించండి. అయితే ఒక చెట్టు ఉన్నది, దాన్ని మీరు టచ్ చేయకూడదు, దానికి ఉన్న ఫలం మీరు తినకూడదు. తింటే చచ్చిపోతారు అన్నాడు. దానిని మీరు తినకూడదు, ఆ ఫలాన్ని, ఆ పండుని మీరు తినకండి. వినాలా వద్దా? వెళ్ళలేదండి. అప్పటికే ఆదాము ఒంటరిగా కొన్ని సంవత్సరాలు ఉన్నాడండి, కొన్ని వందల సంవత్సరాలు ఆదాము ఒంటరిగా ఉన్నాడండి. ఏ సమస్య లేదు, ఏ ప్రాబ్లం లేదు. కానీ ఎవరు వచ్చారు? అది కూడా మీకు రావట్లేదు. ఎవరు వచ్చారు చెప్పండి? ఎంటర్ అయ్యారు. అవ్వమ్మ గారు ఎంటర్ అయింది మన తల్లి. అప్పుడు అంటూ ఉంటాం, మా ఇంట్లో ఇప్పటి వరకు ఏ గొడవలు లేవు, ఏ బాధ లేదు, ఏ కక్షలు లేవు. అమ్మ మహాతల్లి అడుగు పెట్టింది. ఆ మహాతల్లి ఏ కాలు ఎట్టిందో తెలియదు కదా నా గడపలో. ఏ కాలు ఎడతానో మొత్తంలో వచ్చినప్పుడు ఏం జరిగిందంటే, మా ఇంటిలో మా గొడవలు. అంతకుముందు లేవంట, అన్ని అబద్ధాలే. అంటే వాళ్ళ మీద ఇష్టం లేనప్పుడు ఏం చేస్తారు చెప్పండి? ఏదో రకంగా వాళ్ళ మీద వేసి రుద్దడానికి ప్రయత్నం చేస్తారు. గొడవలు అనేవి, సమస్య అనేది ప్రతి ఇంట్లో ఉంటాయి. నువ్వు వచ్చావని ఆయన మా ఇంట్లోకి వచ్చిన, ఈవిడ మా ఇంట్లోకి వచ్చినా తప్పది. ఇప్పుడు అవ్వమ్మ గారు ఎప్పుడైతే ఎంటర్ అయ్యారో, ఇది అవ్వమ్మ గారు దగ్గరికి వచ్చేసాడు. అప్పటికే అపవాది తిరుగుతూ ఉన్నాడు వాడు. కానీ ఆదాముని అటాక్ చేద్దామని చూసింది, కానీ ఆదాము దొరకలేదు. ఇక మన ఆది తల్లి అవ్వమ్మ గారి దగ్గరికి వెళ్ళాడు, అడుగుతున్నాడు, ఇది నిజమా అనగానే ఆవిడ ఉంది, కాదా అన్నది. కనీస ధర్మం లేకుండా చేసిందండి మన తల్లి. ఏం చేసింది అంటే, కనీసం భర్తను అడగలేదు. అయ్యా వాడెవడో వచ్చాడు, వాడెవడో భూషోడు. ఏమంటే పిల్లలకి చెప్తాం కదా, పిల్లలకు నేర్పించే బాలుడు నడవలసిన తోవను వాళ్ళకి నేర్పంటే మనం నేర్పించాడు తెలుసు. అది భూషోడు ఆడేవాడు మనకే తెలదాం. ఈ పసితనంలో నేర్పించేస్తాం. ఆడు భూషోడు నాడు బతుకు జీవితకాలం అంతా భూషోడు వెతుకుతూనే ఉంటాడు. ఆ భూషోడు ఎవడో దొరకడికి. ఎన్ని తప్పుడు పదాలు పిల్లలకి అలా నేర్పించకూడదు. బాలుడు నడవలసిన త్రోవను వానికి అది వేరు ఎప్పుడని చెప్పుకున్నాం. కనీసం అమ్మమ్మ గారు, అయ్యా అతను ఎవడో వచ్చాడండి,
పండు తినేమంటున్నాడు. మన దేవుడు దాన్ని తినొద్దన్నాడు కదా. ఏం చేద్దాం, తిందామా లేదా? నేను సలహాలు ఏముంటాయా? నాకు తెలిసిన కుటుంబం ఒకటి ఉంది, వీళ్ళిద్దరికి సరైన కమ్యూనికేషన్ ఉండదండి. ఈ ఏదైనా విషయాలు ఉంటే భార్యకి ఇది చెప్పడం, ఈవిడ దగ్గర విషయాలు ఏమంటే భర్తకే చెప్పదు. మధ్యలో నేను వెళ్తాను, ఏంటి ఇలా జరిగిందని అనుకోండి, ఏమో నాకే తెలుసు అంటారు. ఇదేంటి ఆయన నీకు చెప్పలేదంటే చెప్పలేదని ఈవిడ అంటారు, ఈవిడ మీకు చెప్పలేదంటే నాకు చెప్పలేదండి. వీళ్ళందరూ సరిగా ఉండదండి, చెప్పుకోరు. అందుకే భార్య భర్తలు ఏదైనా సరే తెలుసండి, మాట్లాడుకోవాలి. ఏమైనా ఉంటే ఇద్దరు కూడా మాట్లాడుకోవాలి, దాచుకోకూడదు. అవ్వమ్మ దాచిపెట్టేసింది, చెప్పలేదండి. ఇది తినాలా వద్దా, ఏంటి అసలు దీని గొడవ ఏంటి, ఎందుకు దేవుడు వద్దన్నాడు, ఎందుకు దీని జోలికి వెళ్ళొద్దన్నాడు, ఈ మధ్యలో వెళ్ళెవరు, ఇతనెవడు, ఈ భూషోడు, ఈ అపవాది వచ్చి అడుగుతున్నాడు, తినమన్నాడు, నీకు తెలివి వస్తుంది, మంచి చెట్లు తెలిసిపోతాయి, జ్ఞానం వస్తుంది, తినమన్నాడు, ఏం చేయమంటావు అయ్యా అని అడిగిందా? అడగలేదు. దాన్ని ఏమంటారు తెలుసా? సొంత పెత్తనం అంటారు. మన భాషలో ఇంకో మాట ఉంది, చెప్పండి, ఇది బాగా ఉంటుంది, బోడి పెత్తనం అంటారు అన్నమాట. చేసింది, తినేసింది, ఆయనకి పెట్టి తీసుకొచ్చి తింటావా చస్తావా, చాలా ఇబ్బంది పెట్టింది. మొత్తం ఇద్దరు తిన్నారు. ఇక అక్కడ నుండి దేవుడు ఏం చేశాడు, బయటికి తోసేసాడు, వెళ్ళిపోండి, నేను మీకు ఒకే ఒక ఆజ్ఞ ఇచ్చాను. ఏంటది అని అంటే, పండు తినొద్దాను అంతే. మీకేమి ఎక్కువ ఆజ్ఞలు ఏం ఇవ్వలేదుగా, నేను ఒక మాట చెప్పాను, ఆ మాటను కూడా మీరు ఏం చేశారంటే ధిక్కరించారు. ఆదికాండం 3:11, 3వ అధ్యాయం 11వ వచనం చూద్దాం. ఏమండి? అందుకాయన నీవు దిగంబరని, ఏమండి తిన్నారు. తిన్న తర్వాత వాళ్ళకి ఏమైపోయిందంటే తెలివి వచ్చేసింది, జ్ఞానం వచ్చేసింది, మంచి ఏదో చెడు ఏదో తెలిసిపోయింది. అప్పటి వరకు వస్త్రహీనులుగా ఉన్నారు వాళ్ళు, వాళ్ళకి బట్టలు లేవు అన్న సంగతి కూడా వాళ్ళకి తెలియకుండా ఉండాలంటే పసితనం. చిన్నపిల్లలు చూడండి, వాళ్ళకి ఏం తెలియదు, బట్టలు వేసుకున్నా ఆడుకుంటారు, బట్టలు వేసుకోకుండా ఆడుకుంటారు. ఎందుకంటే వాళ్ళకి ఇంకా మంచి చెడ్డలు ఏంటో వాళ్ళకి తెలియదు, జ్ఞానం తెలియదు పిల్లలకి. అవ్వాదాములు కూడా చిన్న పిల్లల పసిపిల్లల దశలో వాళ్ళు ఉన్నారు కనుక వాళ్ళు దిగంబరులన్న సంగతి, బట్టలు లేవన్న సంగతి కూడా వాళ్ళకి తెలియలేకుండా జీవించారండి, హాయిగా జీవించారు. కానీ దేవుడు ఎప్పుడైతే వద్దన్న పండు తిన్నారో వాళ్ళకి ఏమొచ్చేసిందంటే మంచి ఏదో తెలిసిపోయింది, చెడు ఏదో తెలిసిపోయింది, జ్ఞానం వచ్చేసింది. అయ్యో మనం దిగంబరులుగా ఉన్నాము. వెంటనే దేవుడికి తెలిసిపోయింది. ఇప్పుడు దేవుడు అడుగుతున్నాడు, ఆదామా తప్పాదా, అవమ్మ గారు చేస్తే అవమ్మ మానేసి ఆదామని అడుగుతున్నాడు. కుటుంబంలో దేవుడు పురుషుని అడుగుతాడు, స్త్రీని అడగడు. అలాగని స్త్రీలు కూడా ఏం చేయకూడదు, కాముకొండకూడదు. ఎక్కువ అపవాది ఎవరిని అటాక్ చేస్తాడో తెలుసండి, స్త్రీలను అటాక్ చేస్తాడు. ప్రపంచంలో భూమి మీద అవ్వ దగ్గర నుంచి అవండి, ప్రారంభపు అవ్వాదాముల దగ్గర నుంచి నేటి వరకు ఎవరు నష్టపోతున్నారు, ఎవరు మోసపరచబడుతున్నారు అంటే స్త్రీయే. ఇప్పటికే ఎన్నో న్యూస్ భయంకరమైన, భారతదేశం అంతా కూడా న్యూస్ ఒకటి పబ్లిసిటీ అయిపోతూ ఉంది. కోల్కతాలో, పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్కతా, ఒక భయంకరమైనటువంటి సంఘటన. డాక్టర్ రోగం కాలేదు, ఆ హాస్పిటల్లో ఎంత ఘోరమైనటువంటి అత్యాచారం జరిగిందండి. మెడలు చేశారు, కాళ్ళు చేశారు, చేతులు చేశారు. ఇంచుమించు 4-5 మానభంగం చేసి చిత్రవద, రక్తపు మడుగులు హాస్పిటల్. ఆల్రెడీ మీరు చూసారు టీవీలో, న్యూస్లో. స్త్రీ ఎందుకు మోసపరచబడుతుంది? స్త్రీ అల్పమైన ఘటము అన్నాడు. ఘటము అనగానే కుండ, మట్టి కుండ. అందుకు దేవుడు చెబుతున్న మాట ఏంటో తెలుసా? స్త్రీలారా మీరు జాగ్రత్త కలిగి ఉండుడి, ప్రతి మాట నమ్మకండి అన్నాడు. అంత దారుణం అండి. కోల్కతాలో జరిగినటువంటి హాస్పిటల్ సంఘటన. ఒక స్త్రీని ఇంచుమించు 4-5 చిత్రవద చేసేసి అవంటే ఇరిసేసారండి, మెడలు చేశారు, కాళ్ళు చేశారు. ఏంటండి గవర్నమెంట్ అండి?
ఎందుకు ఏంటి రహస్యం ఏంటంటే ఇది కొత్త కాదంటే అందులో ఆ హాస్పిటల్లో ఇలాంటివి చాలా జరిగాయట. ఆ ప్రిన్సిపల్ అన్న కూడా పెద్ద మూర్ఖుడాడు, చేయించేదంతా వాడే. ఎందుకంటే వాడు డబ్బు మనిషి, వాడు మనుషుల అవయవాలు అమ్ముకునే క్రూరత్వం కలిగినటువంటి వాడుగా అందులో ఉన్నాడు ప్రిన్సిపల్గా. ఇప్పుడు ఒకటి నిజాలన్నీ బయటకు వస్తున్నాయి. ఆ కాలేజీలో ఎన్ని ఘోరాలు ఇంతకుముందు ఎన్నో జరిగాయట, కానీ వెలుగులోనికి రాలేదు. ఇదిగో ఈ యొక్క స్త్రీ, ఈ డాక్టర్ విషయంలో జరిగినటువంటి భయంకరమైన సంఘటన ఈరోజు భారతదేశం అంతా ఉలిక్కుపడేలా జరిగిపోయింది. ఎందుకు? స్త్రీ మోసపరచబడుతుంది. అపవాది ఎక్కువ శాతం స్త్రీని అటాక్ చేస్తాడన్న సంగతి మీరు మర్చిపోకండి. అందుకే దేవుడు జ్ఞానాన్ని ఇచ్చాడు. ఏమంటే బయట అన్యులకు లేనటువంటి జ్ఞానం క్రైస్తవులకు ఇచ్చాడండి దేవుడు, బయట ఉండదండి. మరి మనము కూడా జ్ఞానం తెలుసుకుని మనము కూడా అజ్ఞాన దశలో ఉంటే మన పరిస్థితి ఏంటో చెప్పండి. ఎవరు మనల్ని కాపాడేది? దేవుడు చెప్పగానే చెప్పాడు, మీరు తినొద్దయ్యా. తిన్నారు, తెలిసిపోయింది, తెలివి వచ్చేసింది, జ్ఞానం వచ్చేసింది, సిగ్గంటూ తెలిసిపోయింది. ఇక దేవుడు అన్నాడు, ఇక మీరు నా ఈ తోటలో ఉండడానికి వీలు లేదు, గెట్ అవుట్. బయటికి ఉన్నాడు. బయటికి పంపిన దేవుడు మరలా వాళ్ళ మీద అనుమానం వచ్చి వీళ్ళు మరలా ఒకవేళ లోపలికి వస్తారేమో తోటలోకి, బయట ఏ ఆహారం దొరకలేదు, ఫలాలు లేవు, తిండి లేదు, ఆకలిస్తుందని చెప్పి మరలా తోటలోకి వస్తాడేమోనని దేవుడు ఏం చేశాడు? 24 వచ్చిన చివరి వచ్చిన అదే 3 అధ్యాయం 24 వచ్చిన చివరి, అప్పుడు ఆయన ఆదామును వెళ్ళగొట్టి ఏదేను తోటకు తూర్పు దిక్కున కెరూబులను జీవవృక్షమునకు పోవు మార్గంలో ఏమంటే కాచుటకు ఇటు అటు తిరుగుచున్న ఖడ్గ జ్వాలలు. నమ్మకత్వాన్ని కోల్పోయారు, యథార్థత కోల్పోయారు. చివరికి దేవునికి లోబడలేనటువంటి వారుగా అవాదాములు మిగిలిపోయారు. ప్రారంభపు ఆది తల్లిదండ్రులు ఒకవేళ వాళ్ళు బయటికి నెట్టిన తర్వాత వాళ్ళు మరలా నా తోటలోకి వస్తారేమో, ఆకలేసి ఫలాల కోసం వస్తారేమో. ఇక వీళ్ళు కోల్పోయినటువంటి ఈ స్వాతంత్ర్యం మరలా రాకూడదని ఏం చేసింది? కెరూబులు పెట్టాడండి, సెక్యూరిటీ. దూతలలో 4 రకాల దూతలు ఉన్నారు. కెరాబులు, షెరూబులు, దూతలు, మహాదూతలు. దూతల కోసం మీకు చెప్పాను ఇంతకుముందు. కెరూబులను పెట్టాడు, ఖడ్గజ్వాలలో పెట్టాడు. ఈ తోటలోకి ఇంక రావడానికి మీకు అర్హత లేదు, కోల్పోయారు, బయటికి పోండి. నేను వద్దన్న పని చేశారు కనుక ఇక మీకు అధికారం లేదు. ఇంకా మనం ముందుకు వెళ్ళగలిగితే ఎందుకు దేవుడు ఇలా చేశాడు అంటే, అక్కడ బయటికి నెట్టిన తర్వాత ఆయన చేసిన పని తెలిసిందే. ఆదామును శపించాడు, హవ్వను శపించాడు. వీళ్ళిద్దరితో పాటు సర్పానికి కూడా ఏమొచ్చేసింది? శాపం వచ్చింది. దేవుడు చెప్పింది చేయాలి, వద్దన్న దాని జోలికి వెళ్ళకూడదు. మనం దేవుడు చెయ్యమన్నది చేయాలి, దాని జోలికి వెళ్ళొద్దు అంటే మనం వాటిని వదులుకోవడం మంచిది. అది మన ఆత్మీయ జీవితానికి దేవుడు ప్రతిదీ కూడా మనకు నేర్పిస్తున్నటువంటి ఉన్నతమైనటువంటి సందేశాలు, పాఠాలు. ఇవి మన ఆత్మీయ జీవితంలో దేవుడిని ప్రశ్నించేవారుగా ఉంటున్నాము తప్ప దేవుడు ఎందుకు ఇలా చేశాడు, దీనికోసం మనం తెలుసుకుంటే మంచిది కదా అనేటువంటి ఆలోచనలు మనకు రావాలి. దేవుడికి తెలుసు కదా, వాడు తింటారని తెలుసున్న చెట్టు ఎందుకు వేశారు అనకూడదు. మనం చెట్టు దేవుడు ఎందుకు వేశాడు, ఆయన ప్రణాళిక ఏంటో మనం తెలుసుకోవాలి. అదే మనం స్టార్ట్ చేసాం ప్రారంభం. ఎందుకు వేశాడు అంటే, దేవుడు ఒక చెట్టు వేశాడంటే దీని వెనుక ఏదో ఒక ప్రణాళిక ఉంటుంది అనుకోవాలి మనం. కీర్తన గ్రంథం 82 మొదటి వచనంలో ఉంటుంది, మీరు దైవములనియు అన్నాడు. చూడండి, మనం ఎవరో ముందు మనం తెలుసుకోవాలి. అసలు మనం ఎవరము? దేవుని సమాజంలో దేవుడు నిలిచి ఉన్నాడు, దైవముల మధ్యను. అదనమాట మనం ఎవరము అని అంటే, మనం చేసే ప్రార్థనలో మనకు ఆలోచనలు ఎలా ఉంటాయంటే చాలా హీనంగా ఉంటాయి. నేను పేడలో పురుగుని, డ్రైనేజీలో కప్పనే, ఇంకా
కొన్ని చెప్పండి. పెంటలో చెత్తని మన ప్రార్థనలు ఇవ్వండి. మరి దేవుడు ఏమన్నాడు? మీరు దైవములు అన్నాడు. కాకి పిల్ల ఏమవుతుంది? ఒక అవుతా. కాకి పిల్ల పిల్లగా ఉన్నప్పుడు అది పిల్ల, కాకి పిల్ల పెద్దదిగా ఏమవ్వాలి? కాకి అవ్వాలి. కుక్క పిల్ల అది చిన్నగా ఉన్నప్పుడు పిల్ల, అది పెద్దదిగా ఏమవుతుంది? కుక్క అవుతుంది. పులి పిల్ల అది పిల్లగా ఉన్నప్పుడు పులి పిల్ల, అది పెద్దదిగాక పులి. సింహపు పిల్ల, లేడు పిల్ల, గాడిద పిల్ల అది పిల్లలుగా ఉన్నప్పుడు పిల్లగా ఉంటుంది. తర్వాతది పులిగా సింహముగా ఎలా మారుతుందో మనం ఎవరో ముందు మనం తెలుసుకుంటే మనం దేవుని పిల్లలుగా ఉన్నాం. మనం ఇప్పుడు పిల్లలుగా ఉన్న మనం ఎలా మారాలట? దైవములుగా మారాలని దేవుడు చూస్తున్నాడు. దైవములుగా మారాలంటే మనకి ఏం ఉండాలంటే పరీక్ష కావాలి. చూసారు ఎలా ఉందో? ఇప్పుడు ప్రస్తుతానికి మనం ఎవరు అంటే దేవుని పిల్లలం, అంటే పిల్లలుగా ఉన్నాం. మనం పిల్లలుగా ఉన్న మనము ఎలా మారిపోవాలంటే దైవములుగా మారిపోవాలని 82వ కీర్తనలో ఉంటుంది, హెబ్రీయుల పత్రికలో ఉంటుంది, కొన్ని చోట్ల సందర్భాలు రాయబడ్డాయి. మనం ఎవరో తెలుసండి, మనము దైవములు అంటే దేవుని పిల్లలం. ఇంకా ముందుకు వెళ్తాం. 2 మాటలు చూసుకుని ముగించుకున్నాం. గలతీ పత్రిక 5:13. గలతీలకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము 13వ వచనాన్ని మనం చదువుకుందాం. సహోదరులారా, మీరు స్వతంత్రులుగా ఉండుటకు పిలువబడ్డాం. అయితే ఒక విషయాన్ని మర్చిపోకండి, ఆ స్వాతంత్ర్యము వలన అది శరీర క్రియలకు దాన్ని ఆపాదించడానికి వీలు లేదు. శరీర క్రియలకు నీకు ఇచ్చిన స్వాతంత్ర్యాన్ని ఆపాదించడానికి వీలు లేదు. మనకు స్వాతంత్ర్యం ఉందా? ఉంది. మన భారతదేశం బ్రిటిష్ వాళ్ళ నుంచి విడిపింపబడి ఇదిగో స్వాతంత్ర్యాన్ని పొందుకున్నాం మనం. ఐఎమ్ ఇండియన్స్, పౌరులు, భారతీయులం. మన భారతదేశంలో మన దేశంలో మనకి ఏముందంటే స్వాతంత్రత ఉంది. మనం ఏ రాష్ట్రమైనా వెళ్ళొచ్చు, ఏ ప్రాంతమైనా వెళ్ళొచ్చు. మన దేశంలో నలుమూలలా తిరగగలిగే అర్హత మనకు ఉంది. ఎందుకంటే మనకు స్వాతంత్రం. పక్క దేశం వెళ్తే వాడు రానవాడు. దుబాయ్ వెళ్ళి నాది ఈ దేశం అన్నాం అనుకోండి, బయటకు వచ్చేస్తాడు. ఒకవేళ వాళ్ళు ఇక్కడికి వచ్చి ఏమంటే మాది ఇండియా అన్నాడు అనుకోండి, బాబు నీది ఇండియా కాదు, నీ దేశం వెళ్ళిపోవాలి. దేవుడు స్వాతంత్రం ఇచ్చాడా? ఇది పౌర సంబంధమైన లేదంటే శరీర సంబంధమైనటువంటి స్వాతంత్ర్యం మనం సంపాదించుకున్నాం కదా. అయితే దేవుడు చెబుతున్న మాట ఏంటో చెప్పమంటారా? ఆత్మ సంబంధమైన స్వాతంత్ర్యం కూడా దేవుడు మనకి ఇచ్చాడు. దీనికి 2 లెక్కలు ఉన్నాయి. ఒకటి ఆత్మ సంబంధమైన స్వాతంత్రము, రెండవది శరీర సంబంధమైన స్వాతంత్ర్యము. ఈ స్వాతంత్రం కోసం మనకు తెలియాలి అంటే కొన్ని ఉదాహరణలు మీకు చెప్పాలి. ఇప్పుడు కరెంట్ ఉంది. ఈ కరెంటు మన ఇంట్లోనే ఉంది, మన బోర్డే, మన స్విచ్ లేదు. దీన్ని బోర్డు ఓపెన్ చేసి నా కరెంటే కదని పట్టుకుంటామా? ఒకవేళ పట్టుకుంటే అక్కడే పడిపోతాం. నా కరెంటు, నా వైర్లు, నా బోర్డు, నా ఇంట్లో ఉన్న నా కరెంట్ నేను పట్టుకుంటే నీకేంటి బాధ అని పట్టుకోమని అనుకోండి, బోర్డు ఓపెన్ చేసి. అంటే ఏం చేయకూడదు? స్వతంత్రం ఉంది కదా, నా ఇంట్లో నా కరెంటే కదా, నేను ఏం చేయకూడదు? పట్టుకోకూడదు. పట్టుకుంటే పడిపోతాం, షాక్ కొడుతుంది. అగ్గిపెట్టి ఉంది కదా అని చెప్పేసి ఇల్లు అంటించేస్తారా? వీళ్ళ ఇంటికి పొలెట్టేసాం అనుకుంటే అగ్గిపోలా భలే కాలుతుందిరా, అబ్బా కాలు. కానీ ఒకవేళ అంటించేద్దామన్నా ఏమి లేవు. అంటే తాటేకులు ఉంటే పాస్ట్ గారు ఖచ్చితంగా అంటించేలా ఉన్నాడు అనుకుంటున్నారు. ఒకవేళ అంటిద్దామన్నా తాటేకులు లేవు. అంటే అగ్గిపెట్టి ఉందంటే అది ఎందుకనంటే ఇల్లు అంటించడానికి కాదు, గడ్డి పెట్టి తగలబెట్టడానికి కాదు. మరి ఎందుకు అనంటే అది అవసరానికి వాడుకోవడానికే. స్వాతంత్రం ఉంది కదా, అగ్గిపెట్టి నాది, పుల్లలు నాది, నా ఇష్టం, నా చేతిలో ఉందనుకోండి. ఏమండి, మా శైలి చిన్నప్పుడు అలాగే చేసింది. దూదెట్టుకొచ్చి ఇంట్లో వేసాం. ఎప్పుడో జరిగిందో ఆవిడ చిన్నపిల్ల తెలియదు, అంటే తింగర పనులు చిన్నప్పటి నుంచి
పత్తి దూది తీసుకొచ్చి నాన్నగారు ఇంట్లో వేసే లోపల మేము ఎవరోనే మొత్తం మీద అగ్గిపెట్టి కనపడదు అక్కడ. అటు సంతోషాన్ని కూడా చిన్నపిల్లలు చిన్నోళ్ళు ఏంటంటారు అగ్గిపుల్లు వేసింది ఆయన దేనికి అంటే కాదని వేసిందంట. ఎంత తెలివైందో కాదని ఏం చేసిందంటే అగ్గిపుల్లు వేసేసరికి జాయిగా కాలుతుంది. అమ్మగారి కోసం వచ్చారు, ఎవరో వచ్చారు మొత్తం మీద ఇంటి వెనకాల వచ్చారు. ఇది ఎక్కడ మాడవలసిన వస్తుందని చెప్పి వచ్చారు. వచ్చేసరికి అరాస వస్తుంది అనమాట, తగ్గు పెట్టేసి ఇది కాలుతుందా పిచ్చదే ఈ రోగా పైన అయిపోతుంది. అది మేము ఎవరున్నాం ఇంటి దగ్గర. ఆ ఇంటి వెనకాల వచ్చారు. వచ్చి ఏ బుర్రంలో నీకు అసలు గుంజుందా పిచ్చదల్లా ఉన్నామని చెప్పేసి గౌరవ స్టార్టింగ్ కదా పాపం ఇంకొంచెం లోపలికి వెళ్తే దాన్ని ఏం చేయాలి కాలిపోతా ఉంటుంది. గడ్డి ఒకటి దూది ఒకటి అండి. ఒక్కోసారి ఫైర్ అయిందంటే ఇంకా దాన్ని ఆపలేము. ఒట్టుగడ్డు కూడా అంతే గడ్డి. అందుకే ఏం చేస్తారంటే ట్రాక్టర్ల మీద గడ్డి ఎక్కడికైనా పట్టుకెళ్తేప్పుడు మధ్యాహ్నం వేళ తీసుకెళ్ళరు, ఉదయాన్నే తీసుకెళ్ళాలి, లేదా సాయంత్రం తీసుకెళ్ళాలి, చల్ల కూడా తీసుకెళ్ళాలి. ఎందుకంటే ఫైర్ అయిపోతుంది గడ్డి. ఎండవేళలు తీసుకెళ్ళరు ఎక్కువ శాతం. అగ్గిపెట్టి ఉందని చెప్పి తగలబెట్టడానికి కాదు అది. మరి ఎందుకనంటే అవసరానికి వాడుకోవాలి. స్వాతంత్రం ఉంది కదని చెప్పేసి మనం ఉపయోగించకూడదండి. ఇక్కడ దేవుడు అంటున్న మాట, స్వాతంత్రం ఇచ్చాను కదా మీకు, అది అన్ని విషయాలలో ఉపయోగించదగినది కాదు అన్నాడు. కారం ఉంది కాదని చెప్పి తీసుకెళ్ళి స్వీట్లో వేస్తే ఎంత బాగుంటుంది. ఉప్పు ఉంది కాదని చెప్పి తీసుకెళ్ళి ఎందులో పడుతుంది అందులో వేయకూడదు. వస్తువులు ఉన్నాయి కానీ చెప్పి ఎలా పడుతుంది అందులో ఉపయోగించకూడదు. దేవుడు మనకు కావాల్సిన అన్ని ఇచ్చాడు, అది దేనికి ఉపయోగించాలో దానికి ఉపయోగించాలి. నాకు స్వాతంత్రం ఉంది కదా, నా ఇష్టం, నా ఇల్లు, నా ఓకలో అన్నీ నాయ అనుకుంటే కుదరదు. ఇంకొంచెం ముందుకు వెళ్ళి మనం ఆలోచన చేద్దాం. చూడండి ఎక్కడ ఏం చదువు మనం పేదరి పత్రిక కదా, గలతీ చదువు పేదరి పత్రిక రండి. ఇప్పుడు చెప్తున్నాడు ఇక్కడ మొదటి పేదరి పత్రిక 2వ అధ్యాయము 16వ వచనం చూడండి. ముగించుకుందాం, టైం అయిపోయింది. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 16వ వచనం, స్వతంత్రులైయుండియు దుష్టత్వమును కప్పిపెట్టుటకు మీ స్వాతంత్ర్యమును మీరు వినోదపరచుకోకండి. ఇదిగో మనము దేవునికి దాసులమని లోబడి ఉండుడి. స్వాతంత్రం ఇచ్చాడు కదని చెప్పేసి దాన్ని దుష్టత్వానికి ఉపయోగించకూడదు. నాకు ప్రారంభంలో బండి తోలతో రాదు, మోటార్ సైకిల్ నేను చిన్న ఎప్పుడో తెలిసిద్ది అనమాట. బండి తోలతో తెలీదు. ఇక ఒక రోజు ఎలాగైనా సరే మా బావగారు చేతకుండేది స్కూటర్, ఎలాగైనా సరే బండి తోలాలనుకున్నాను. గేర్ ఏంటో తెలియదు, క్లచ్ ఏంటో తెలియదు, బ్రేక్ ఏంటో తెలియదు. చేతకి అక్కడ పెట్టాడు, ఆయన ఊళ్ళోకి వెళ్ళాడు. ఏమండి ఇలాగేం చేశాను, ఆగలేకపోతున్నాను, ఊపొచ్చేస్తున్నాను అనమాట. బండి అలాగైనా తోలేది. పోనీ ఎవరైనా అడగాలి కదా, అడగలేదు. అంటే చిన్నప్పుడు చేసే పనులు తెలియక ఎవరిని అడగలేదు. క్లచ్ ఏంటో తెలియదు, బ్రేక్ తెలియదు, గేర్ తెలియదు, ఎలాగేదో తెలియదు. స్టార్ట్ చేసేసాను. చేసిన తర్వాత గేర్ వేసాను, ఇలాగన్నా ఆగిపోయింది. మళ్ళీ స్టార్ట్ చేశాను, ఇలాగన్నా ఆగిపోతుంది. ఏంటిది ఇలాగ ఆగిపోతుందని చెప్పి ఏం చేసి తెలుసా, స్టార్ట్ చేసి ఫస్ట్ గేర్ వేసి రేట్ చేసి ఎలా వదిలినంతే. అది అక్కడ ఉంది, నేను ఎక్కడ ఉన్నాను. ఇదే కదా వెళ్ళిపోతుంది. స్కూటర్ అని చాలా స్పీడ్ కూడా చేత కదా, ఇది ఎవరో వాడుతుంది, చాలా పికప్ ఉంటుంది. అది రేట్ చేసి వదిలేసినంతే. ఇంకా నేను దాంతో లాగా వెళ్ళిపోయి ఉంటేనేమో మొత్తం మీద అటు ఇంకో దాని మీద పిల్లలేదు అనమాట. దేవుడు మొత్తం మీద అక్కడికి అనుమానంగా వేసాను కాలులాగా. సీటు మీద ఇది ఉంటుందా, ఒకవేళ వెళ్తే వెళ్తాం, లేకపోతే దిగిపోదాం అనుకుంటున్నాను. మొత్తం మీద సిద్ధపాట్లు ఉన్నాను అనమాట. కానీ అది ఏమందంటే నేను తీసుకెళ్ళని చెప్పి అది అయిపోయింది, నేనే ఉండిపోయింది. ఇక్కడ అంటున్న మాట ఏంటంటే స్వాతంత్ర్యం ఉంది కదని చెప్పేసి దాన్ని ఏం చేయకూడదంటే దుర్నీతినికి మీరు ఉపయోగించడానికి వీలు లేదు. తోటలో చెట్టు ఉంది కదని చెప్పేసి వద్దన్నప్పుడు నువ్వు ఎందుకు తిన్నావు? ఇలా మనం ఆలోచించుకుంటూ వెళ్తే దేవుడు, తండ్రి అయిన దేవుడు ఏం చేశాడంటే మనకి పరీక్ష పెట్టాడు. తోటలో చెట్టు ఎందుకు వేసావు ఆయనను దేవుడిని అడిగితే దేవుడు అంటున్నాడు, నేను పరీక్షించడానికి పెట్టాను నాయన అంటున్నాడు. పరీక్షించడానికి పెట్టావా? ఒక
స్కూల్లో ఒక తరగతిలో విద్యార్థులు ఏమండి వాళ్ళు బాగా చదివిన వాళ్ళు ఉంటారు, సగం చదివిన వాళ్ళు ఉంటారు, కొంతమందికి ఏమీ రాదు. 10th పాస్ అవుతారు కానీ వాళ్ళకి ఏం రాదు, ఒత్తిడి ఎగిరిపోతుంటాయి, తెలుగే సరిగా రాదు. అంటే విద్యార్థులు అందరూ ఒకేలాగా ఉండరు. కాబట్టి టీచర్స్ ఏం చేస్తారంటే వాళ్ళకి ఏం పెట్టాలి, పరీక్ష పెట్టాలి. ఇప్పుడు ఇందులో బాగా చదివిన వాళ్ళు ఎవరో, సగం చదివిన వాళ్ళు ఎవరో, మొత్తానికి డొంబా కొట్టిన వాళ్ళు ఎవరో, వీళ్ళ టాలెంట్ తెలియాలంటే, వీళ్ళ యొక్క స్టడీ తెలియాలంటే ఏం చేయాలి, పరీక్ష పెట్టాలి. ఇక పరీక్ష పెట్టిన తర్వాత ఎవరు ఏంటి చూస్తారు టీచర్స్, మాస్టర్స్. అబ్బా రైటింగ్ బాగుంది, వెరీ గుడ్, బాగా రాశావు, నువ్వు చక్కగా పాస్ అవ్వవు, నీకు సగం వచ్చాయి, నీకు మొత్తానికి 0. ఇప్పుడు వాళ్ళకి టాలెంట్ ఏంటో మనకి మాస్టర్కి తెలిసిపోతుంది. ఎవరు బాగా చదువుతున్నారు, ఎవరికి బాగా చదువు మీద ఆసక్తి ఉంది, ఎవరికి ఇంట్రెస్ట్ ఉంది, ఎవరు మనసు పెట్టి చదువుతున్నారు అనేది పరీక్ష రాసిన తర్వాత అర్థమైపోతుంది. పరీక్ష లేకపోతే అందరితో హల్లెలూయా, కొందరితో కొర్నేలు ఏదో ఉందన్నమాట. మొత్తం మీద అందరితో హల్లెలూయా అంట. అదే ఇంకా అందరితో ఏమైపోతుంది అనమాట, మిక్స్ అయిపోతుంటుంది. కనుక పిల్లలకు, విద్యార్థులకు ఏముండాలి, పరీక్ష అవసరం. ఈ భూమి మీద మనం స్వేచ్ఛగా దేవుడిచ్చిన స్వతంత్రాన్ని మనం నిలబెట్టుకోవాలంటే మనకి ఏముండాలి, పరీక్ష ఉండాలి. పాపం చేయడానికి అవకాశం ఉండి చేయనివాడు గొప్పవాడా, అక్కడ పాపం చేయడానికి అవకాశం లేకపోయినా చేయకుండా ఉన్నవాడు గొప్పవాడా? మీకు అర్థమయ్యేది అనుకుంటున్నాను నేను. పాపం చేయడానికి అవకాశం ఉండి, మీకు ఇంకా బాగా అర్థమవుతుందో చెప్తానండి. ఎక్కడైనా సెల్ ఫోన్ పట్టుకుంది ఎవరిదో, ఇప్పుడు దాన్ని ఏం చేయాలి, మనం అటు ఇటు జేబులో అడుగు సిమ్ తీసేసాం, దీన్ని ఏమంటారా, అవకాశం ఉండి చేసిన పాపం ఇది. ఇప్పుడు ఏ సెల్ ఫోన్ లేదు, ఏమి లేదు, లేకపోయినా ఏ షాపులోకి వెళ్ళి ఏ సెల్ ఫోన్ తీసేసుకుందామా అనేది కూడా. ఇప్పుడు ఈ రెండింటిలో ఏదంటే ఈ రెండింటిలో దేవుడు చెప్పిన మాట ఏంటంటే, అక్కడ పాపం చేయడానికి అవకాశం ఉండి చెయ్యనివాడు గొప్పవాడా, అవకాశం లేకుండా చెయ్యనివాడు గొప్పవాడంటే అన్ని ఏమీ లేకుండా. అర్థం కాలేదు ఇది. ఒకసారి మీకు అర్థం చెప్తాను. యోసేపు గారు ఉన్నాడా? ఉన్నాడు. ఆదికాండంలో యోసేపు గారు ఉన్నాడు. యోసేపు గారు ఇదిగో పోతీఫర్ భార్య చాలా అవకాశం ఇచ్చింది, తొందర పెట్టింది. కానీ యోసేపు ఏం చేశాడు, పారిపోయాడు. పోతీఫర్ భార్య నుండి విడిపించుకున్నాడు, తప్పించుకున్నాడు. ఎన్నో బాధలు పడ్డాడు కదండి, ఎన్నో శ్రమలు పడ్డాడు. గోతులు పడేశారు, అన్నయ్యలు అందరూ కొట్టేశారు, అవమానపరిచారు, నిందలు, తిండి లేని పరిస్థితి, నిద్ర లేని పరిస్థితి, బానిసత్వం. ఏమంటే ఇన్ని కష్టాలు అనుభవించినటువంటి యోసేపు జీవితం ఎలా మారింది తర్వాత? ప్రధానమంత్రి ఉన్నతమైన స్థానాన్ని సంపాదించుకోగలిగాడు. కారణం ఏంటో తెలుసండి, పరీక్షలో యోసేపు ఏం చేశాడు, గెలిచాడు. అందుకే మనం కూడా దేవుడు మన కుటుంబంలో కొన్ని పరీక్షలు పెడతాడు, కొన్ని ఆర్థిక ఇబ్బందులు వస్తాయి, శోధనలు వస్తాయి, అనారోగ్య పరిస్థితులు వస్తాయి. మన ఇంట్లో వాళ్ళే మనమే తిరుగుబాటు చేస్తారు, ఇరుగు పొరుగు వాళ్ళు తిడతారు. రకరకాల శోధనలు మన మీదకి వచ్చినప్పుడు అప్పుడు మనం ఏం చేయాలి, గుడికి వెళ్తున్నా, చర్చికి వెళ్తున్నా, దేవుడు నా పక్షాన లేడు అనకూడదు. కొన్ని శ్రమలు, కొన్ని పరీక్షలు దేవుడే పెడతాడు. మేలు చేసేది దేవుడే, కీడు తలబెట్టేది కూడా దేవుడే. ఇందులో కూడా ఉంది, మన సొంతంగా చేసుకునే కొన్ని ఉంటాయి. అపవాది మనకు కీడు పెట్టడం తెలుసా మీకు? దీనికోసం ఎప్పుడైనా మాట్లాడతాను. మేలు కీడుల రథసారథి దేవుడా అంటే దేవుడే. యోబు గారు అంటా ఉన్నాడు తన భార్యతో, ఇదిగో మనం దేవుని నుండి మేలు అనుభవించదాం, కీడు అనుభవించ తగమా అన్నాడు. కీడు కూడా అనుభవించాలంటే అనుభవించాలి, కానీ మన జీవితంలో ఉండవండి. అవి వస్తాయి. అనారోగ్యం వచ్చింది, జ్వరం వచ్చింది, ఉండిపోతా పోతుంది 4 రోజులకి. సమస్య వచ్చింది, ఉండదు. ఇంట్లో పరిస్థితులు బాగాలేదు, ఉండవు. మళ్ళీ చక్కపడతాయి, మళ్ళీ కష్టం వస్తుంది, మళ్ళీ సుఖం వస్తుంది. అది జీవితంలో దేవుడు పెట్టిన చక్రాలు. ప్రసంగంలో చక్రాలకి ఏముండాలి,
చక్రం రౌండ్ ఉంటేనే బండి వెళ్తుంది. పలకలు ఉంది పెట్టండి చక్రం, ఇలా దిగుతుంది బండి, కిందకి వెళ్తుందా? 3 కొనలో పెట్టండి చక్రం, అది రకరకాలుగా వెళ్తుంది. అందుకే చక్రం ఇప్పుడు ఎలా ఉందంటే రౌండ్గా ఉండాలి. దేవుడు పెట్టిన చక్రాలు సుఖ దుఃఖాలు. దీంట్లో మనం టెన్షన్ పడి కంగారు పడి కాలు తొక్కేసుకుని పక్కన తొక్కేకూడదు. మరి ఏం చేయాలి? యోసేపు వలె నిలబడాలి. పరీక్ష ఏమంటే ఇలా మనం చూసుకుంటే చాలా సందర్భాలు ఉన్నాయి. ఇక టైం అయిపోయింది కనుక నేను ముగిస్తున్నాను. ఇక సముద్రంలో ఉన్నటువంటి చేపలు, సముద్రంలో నీరు ఎలా ఉంటుందని చెప్పుకున్నాం మనం. సముద్రంలో నీరు ఉప్పుగా ఇందులో మారింది. చాలా రోజులు మనం విన్నాం, చాలా వారాలు. సముద్రంలో ఉన్నటువంటి నీటు ఉప్పు నీరు ఎదుగు పనిచేయదు, మనం తాగడానికి పనిచేయదు, పొలాలు పెట్టుకోవడానికి పనిచేయదు, ఎదుగు పనిచేయదు. కానీ ఆ సముద్రంలో చేపలు ఉప్పుగా ఉంటాయా? ఎప్పుడైనా తిన్నారా? మేము ఎక్కువ తింటాం. ఈస్ట్ గోదావరి వెళ్ళినప్పుడల్లా సముద్ర చేప సప్పగా ఉంటుంది. సముద్రంలో ఉన్నంత మాత్రాన చేప ఉప్పుగా మారదండి. మరి ఉప్పుగా ఎప్పుడు మారుతుందంటే దాన్ని ఉప్పులో ఊరబెడితే ఉప్పుగా మారుతాయి. సముద్రంలో ఉప్పు నీటిలో పుట్టి పెరిగినంత మాత్రాన చేప ఉప్పుగా ఉండదు. మీరు అవసరం ట్రై చేసుకోవచ్చు, సముద్ర చేప తెచ్చుకోవచ్చు. ఇక తామర పువ్వు లేదా తామర ఆకు ఎక్కడ పెరుగుతుంది? రోడ్డు మీద బురదలో ఉంటుంది. నదిలోనో కాలంలోనో చెరువులో ఎక్కడ ఉంటుంది, అది బురదలోనే ఉంటుంది. బురదలో నుంచి నీటిలో నుంచి ఎదుగుతుంది. నీరు పెరిగింది అనుకోండి, పువ్వు పెరుగుతుంది. ఒకవేళ మనం మట్టికెళ్ళి నీళ్ళు పోసామనుకోండి, ఉంచుతుందా? ఒక చుక్క కూడా ఉండదు దాని మీద. అది నీటిలో బురదలోనే ఉంది, నీటిలోనే ఉంది, నీటి మీదే ఉంది. కానీ నీటిని ఒక చుక్క కూడా అంటించుకోదు. దేవుడు వాటిని బట్టి ఉన్నతమైన పాఠాలు మనకు నేర్పిస్తున్నాడు. కాబట్టి దేవుడు మనం ఆలోచించేయండి. ఏదేను తోటలో భవిష్యత్తు తెలిగిన దేవుడు చెట్టు ఎందుకు వేసాడంటే మనలను పరీక్షించడానికి. మన టాలెంట్ ఏంటో చూడాలి, మన తలంత ఏంటో చూడాలి. నా పిల్లల భవిష్యత్తు ఎలా ఉంటుందో దేవుడు చూడడానికి ఏం వేశాడు? చెట్టు వేసాడు. మిగిలిన సంగతి వచ్చేవారు మాట్లాడుకుంటూ ప్రార్థన చేసుకుంది. దయగలిగిన దేవా మీకు ఉన్నాను. ఉన్నతమైన శ్రేష్టమైన నామమును బట్టి ప్రభువా, భవిష్యత్తు ఎరిగిన దేవుడు, కాలాలు ఎరిగిన దేవుడు, విశ్వాన్ని కలుగజేసి వాటి ఉత్పత్తులలో మీరు నియమించిన దేవుడు. చెప్పబడిన మాటలు మేము విని ఆత్మీయ జీవితంలో మీ వాక్యానుసరమైన జీవితం కలిగి జీవితాన్ని ప్రతి ఒక్కరు దయచేసి బలపరచండి. యేసు నామములో ప్రార్థన అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. అందరికీ వందనాలండి.